నమస్తే మామ. అందరు ఎలా ఉన్నారు? ఏంది కథ? ఈ మధ్య అయితే కొంచెం గ్యాప్ అయితే వచ్చింది మామ. కావాలని అయితే తీసుకోలేదు. సో అది కొంచెం స్పెసిఫిక్ గానే వచ్చింది. కొంచెం వేరే పనులు ఉండడం వల్ల చేయలేకపోయాను అనమాట వీడియోస్. బట్ ఫర్దర్ గా అయితే మాక్సిమం నేను అట్లీస్ట్ 2 డేస్ కైనా లేకుంటే 1 డేకి మాక్సిమం వీలైతే ప్రతిరోజు ఒక వీడియో చేయడానికి ట్రై చేస్తాను. లేకపోతే 2 డేస్ కి అయితే ఒక వీడియో పెట్టడానికి అయితే ట్రై చేస్తాను మామ. సో ఎందుకంటే మీరందరూ ఇస్తున్న సపోర్ట్ ని నేను ఎక్కడ మిస్యూజ్ చేయకూడదు అనేసి నా ప్రయత్నం. సో డామ్ షూర్ గా అయితే ఫర్దర్ గా నా నుంచి వీడియోస్ వస్తాయి. అయితే ఈ రోజు నేను వీడియో పెట్టడానికి మెయిన్ కారణం ఏంటంటే మామ, మీరందరికి తెలుసు పుష్ప 2 సినిమా వరల్డ్ వైడ్ గా అరౌండ్ 12,000+ స్క్రీన్స్ లో రిలీజ్ అవుతుంది అనమాట December 5th. అయితే దీని మీద వీడియో చేయడానికి మెయిన్ కారణం ఏంటంటే ఇప్పుడు ఈ టైంలో ఈ రోజు మన ఆంధ్ర, తెలంగాణ, అదేవిధంగా బెంగళూరు, హిందీలో కూడా బుకింగ్స్ ఓపెన్ అవుతున్నాయి అనమాట. సో బుకింగ్స్ ఓపెన్ అవుతుంటే ఒక్కొక్కసారి నేను ఆ ప్రైజెస్ చూస్తుంటే లిటరల్ గా షాక్ అయిపోయాను మామ. లిటరల్ గా షాక్ అయిపోయాను. నిజంగా ఇప్పుడు నాకేమనిపించిందంటే అది చూడంగానే మన టూ సినిమా పుష్ప 2 సినిమాలో హీరో పుష్ప నిజంగా మనల్ని దోచుకుంటున్నాడా, లేదంటే మన హృదయాల్ని గెలుచుకుంటున్నాడా అనేసి నాకు ఇంకా అర్థం కావట్లేదు. ఎందుకంటే ఇప్పుడు ఈ సినారియోస్ అన్నిటిని కూడా చూస్తుంటే నాకు మనల్ని దోచుకుంటున్నారేమో అనిపిస్తుందండి. ఫ్రాంక్ గా మాట్లాడుకుందాం. నాకు అల్లు అర్జున్ గారి పైన ఎలాంటి నెగిటివ్ స్ప్రెడ్ చేయాలని ఏం లేదండి. ఎందుకంటే ఆయన కూడా నాకు వన్ ఆఫ్ ద ఫేవరెట్ హీరో అనమాట. సో ఆయన మీద నాకు ఎలాంటి నెగిటివ్ ఫీలింగ్ అని ఏమి లేదు. అదేవిధంగా ఆయన సినిమాలు అంటే కూడా నాకు చాలా ఇష్టం. ఫ్రాంక్ గా చెప్పాలంటే తెలుగు సినిమాల్లో ఎక్కువగా కష్టపడేటువంటి హీరోల్లో ఎవరైనా ఉన్నారంటే బ్లైండ్ గా నిద్రలో లేపడిగినా కూడా మనం చెప్పి అల్లు అర్జున్ గారని. అది ఏ హీరో ఫ్యాన్ అయినా ఒప్పుకోవాల్సిందే అది. అవునా కదా? సో నాకు అల్లు అర్జున్ గారి పైన ఎటువంటి నెగిటివ్ ఫీలింగ్ అయితే లేదు. నాకు చాలా రెస్పెక్ట్ ఉంది. అందులో ఏంటంటే మన తెలుగోడు మన తెలుగుడు అని చెప్పడం కంటే కూడా మనోడబ్బా. మనోడు అరౌండ్ 70 years హిస్టరీలో నేషనల్ అవార్డు కొట్టిన ఒకే ఒక్క హీరో ఎవరంటే మన అల్లు అర్జున్ గారు మనోడైన. సో ఆయన మీద నాకు రెస్పెక్ట్ ఉంది. కాకపోతే ఇక్కడ నేను మాట్లాడాల్సిన పాయింట్ ఏంటంటే ఓన్లీ థియేటర్కల్ ప్రైజెస్ గురించి, టికెట్ ప్రైజింగ్ గురించి నేను మాట్లాడుతున్నాను. నాకు అల్లు అర్జున్ గారి పైన ఎలాంటి ప్రాబ్లం లేదు బ్రదర్స్. ఓన్లీ టికెట్ ప్రైజెస్ మీద మాత్రమే నాకు ప్రాబ్లం ఉంది. సో దాని గురించి మాత్రమే మాట్లాడుతున్నా. సో నేను కూడా సినిమాని చూస్తాను. ఎక్కడ నేను సినిమాని నెగిటివ్ గా పోర్ట్రేట్ చేయడమో, సినిమాని చూడబాకని నేను చెప్పడమో అలాంటిది ఏం చేయట్లేదు. ఎందుకంటే ఈ వీడియో మెయిన్ గా ఫ్యాన్స్ కి అయితే కాదండి. ఈ వీడియో తెలుగు సినిమా చూసే వాళ్ళకైతే కాదండి. ఎందుకంటే ఈ వీడియో ఎవరికంటే తెలుగు సినిమాని అమ్మే వాళ్ళకి, ఆ ప్రొడ్యూసర్లకి, అదేవిధంగా ఆ టికెట్ రేట్స్ ని అప్రూవ్ చేసేటువంటి గవర్నమెంట్స్ కూడా అండి. ఎందుకంటే నేను ఒక పాయింట్ చెప్తాను చూడండి. సో తప్పుగా అనుకోబాకండి. ఇప్పుడు నేను తెలంగాణ వాళ్ళు టికెట్ ప్రైజెస్ అప్రూవ్ చేశారనమాట. అంటే బెనిఫిట్ షోకి 800 రూపీస్ అండి టికెట్ ప్రైస్. 800 రూపీస్ ఒక ఫ్యాను సినిమాకి వెళ్ళి చూడడానికి ఒక్క రోజు ఒక బెనిఫిట్ షోకి 800 ప్లస్ అదర్ ఛార్జెస్, పెట్రోలు లేకుంటే ట్రావెలింగ్ అవి 200. అంటే ఒక సినిమా 3 hours సినిమా చూడడానికి యావరేజ్గా 1000 రూపీస్ అవుతుందండి. నిజంగా. అంటే సినిమా అంటే మనకిష్టం. ఖచ్చితంగా సినిమా కోసం ప్రాణం పెట్టి ఎళ్తాం. సో, అలాంటి ప్రాణం పెట్టే వాళ్ళ కోసం దాన్ని అడ్వాంటేజ్‌గా తీసుకొని ప్రైజెస్‌ని హైక్ చేయడం ఎంతవరకు సబబు అనేది కూడా నేను కోరుకుంటున్నానండి. ఇది కూడా మీరు ఎవరైనా చెప్పాలనుకుంటే కామెంట్ సెక్షన్‌లో తెలపమని నేను కోరుకుంటున్నా గట్టిగా. ఎందుకంటే నిజంగా మీకు ఇది ఆశాజనకంగా ఉందా లేదా అనేది కూడా చెప్పండి. అదే విధంగా సింగిల్ స్క్రీన్‌కి 150 రూపీస్ హైక్ అన్నమాట. ఆ తర్వాత మల్టీప్లెక్స్‌లో 200+ రూపీస్ హైక్. ఒకప్పట్లో మనకి 'ఆర్య 2' సినిమా రిలీజ్ అయ్యి ఈ రోజుకి లేకుంటే నిన్నటికో 14 ఇయర్స్ అయిందండి. అంటే 2010 ఆ టైంలో సిట్యుయేషన్ చెప్తాను చూడండి. ఆ టైంలో తెలంగాణ, ఆంధ్ర గొడవలు జరుగుతున్నప్పుడు గూడా సో మేమంతా ఎళ్లి 'ఆర్య 2' సినిమాకి మా దగ్గర రూ. 10 ఉండేది. టికెట్ కూడా రూ. 10 అనమాట ఆ టైంలో. 'ఆర్య 2' సినిమాకి రూ. 10తో వెళ్ళిన మేము ఈరోజు టికెట్‌ని బుక్ జేసుకోవాలంటే మినిమమ్ రూ. 1000 మన అకౌంట్‌లో ఉంటే గాని టికెట్‌ని బుక్ జేసుకోలేని పరిస్థితి అండి ఈరోజు. నిజంగా ఇది ఎంతవరకు సబబు అనేది నేను చాలా మందిని నా వీడియో ఎవరైతే చూస్తున్నారో వాళ్ళందరిని కూడా నేను క్వెషన్ చేస్తున్నాను. మీకు కూడా మీ ఐడియాస్ ఒకవేళ నేను చెప్పేదేమన్నా రాంగ్ ఉంటే కూడా మీరు కింద కామెంట్ సెక్షన్‌లో తెలపండి. డామ్ షూర్‌గా నేను రెక్టిఫై చేసుకోవడానికైతే ట్రై చేస్తానండి. సో ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడు మనం కామన్‌గా ఒక పాయింట్ ఆలోచిద్దామండి. అంటే ఈ ఎమోషన్స్‌ని, సినిమాలని ఇయన్నీ పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు ఏ సినిమా హీరోకైనా, ఒక పెద్ద స్టార్ హీరోకైనా, ఏ సినిమా హీరోకైనా
ఫస్ట్ డే సినిమాకి వెళ్ళే వాళ్ళు ఏజ్ గ్రూప్ క్యాలిక్యులేట్ చేద్దాం, అంటే టార్గెట్ ఆడియన్స్ అంటారు అనమాట. సో వీటిని మనం క్యాలిక్యులేట్ చేద్దాం. ఇప్పుడు ఏ సినిమాకైనా ఫస్ట్ డే ఫస్ట్ షో లేదా బెనిఫిట్ షోకి వెళ్ళే వాళ్ళ ఏజ్ కేటగిరీ టార్గెట్ ఆడియన్స్ మనం క్యాలిక్యులేట్ చేసుకుంటే మాక్సిమం 90% పీపుల్ వచ్చేసి 15 years నుంచి 25 years లాగా ఉంటారండి. అంటే 25 తర్వాత 30 years ఉండేవాళ్ళు కూడా ఉంటారు, బట్ చాలా తక్కువ. ఈవెన్ వాళ్ళు ఉన్నా కూడా 25 years తర్వాత ఆల్మోస్ట్ వాళ్ళకి బిజినెస్లో జాబ్లో ఏదో కొంచెం సెటిల్ అయి ఉంటారు. ఒక ₹1000 స్పెండ్ చేయడం వాళ్ళకి పెద్ద మ్యాటర్ ఏం కాదు. సో వాళ్ళని మనం సైడ్ చేసేద్దాం. సో మనకు మెయిన్గా ఉండే కేటగిరీ ఏంటంటే 15 to 25 ఏజ్ కేటగిరీ. సో మీకు అందరికీ తెలుసు, మన ఆంధ్రాలో కానీ మన ఇండియాలో కానీ మినిమం బీటెక్ కంప్లీట్ చేయాలన్నా డిగ్రీ కంప్లీట్ చేయాలన్నా మినిమం 20 years అవుతున్నాయి. అంటే దాని అర్థం ఏంటంటే 21 బిలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా చదువుకునే వాళ్ళు ఆల్మోస్ట్ ఆల్. అంటే 15 to 21. అంటే నేను చెప్పేది ఏంటంటే వీళ్ళ దగ్గర జాబ్ ఉండదు, బిజినెస్లు ఉండవు, ఏముండవు, పేరెంట్స్ మనీతో బతకాలి వీళ్ళు. ఒకవేళ రిచ్ పర్సన్స్కి పెద్ద ప్రాబ్లం లేదు, బట్ మేజర్గా మిడిల్ క్లాస్ వాళ్ళ గురించి చెప్తున్నా, మేజర్గా లోయర్ మిడిల్ క్లాస్ వాళ్ళ గురించి చెప్తున్నా. వాళ్ళకి ఎంటర్టైన్మెంట్ అంటే సినిమా మాత్రమే అనుకునే వాళ్ళ లోయర్ మిడిల్ క్లాస్ మైండ్ వాళ్ళ గురించి కూడా చెప్తున్నాను అనమాట. సో ఆ సిచ్యువేషన్లో ఉన్నటువంటి మేజర్ పీపుల్ ఎలాగ ₹1000 వాళ్ళ పేరెంట్స్ దగ్గర నుంచి తీసుకోగలుగుతారు, ఎలాగ వాళ్ళు స్పెండ్ చేయగలుగుతారు ఒక సినిమా కోసం? ఫర్ ఎగ్జాంపుల్, ఒక అతను హార్డ్ కోర్ ఫ్యాన్ అనుకోండి, అతనికి ₹1000 స్పెండ్ చేయడానికి లేదు. అంటే దాని అర్థం ఏంటంటే మనం ఒక సినిమాని చూడడానికి, మన ఫేవరెట్ హీరో సినిమాని ఫస్ట్ డే ఫస్ట్ షో చూడడానికి, లేకుంటే ఫ్యాన్సీ షో చూడడానికి నేను ఎలిజిబుల్ కాదని అర్థం. అంటే ఇప్పుడు ఏమైపోయిందంటే ఒక సినిమా చూడడానికి కూడా నువ్వు ఫైనాన్షియల్గా ఎలిజిబుల్ అయి ఉండాలి. ఒకప్పట్లో ఒక సినిమా చూడాలంటే మనకి ఒక 10 రోజులు 5 రోజులు కష్టపడి ఒక రొంత డబ్బులు సంపాదించుకొని దాన్ని స్పెండ్ చేసుకునేవాళ్ళం. ఇప్పుడు ఏమైందంటే ఒక జాబ్ సంపాదించడానికి డిగ్రీ ఎలా ఎలిజిబుల్ అవుతుందో, ఒక సినిమాను చూడడానికి కూడా ఒక క్వాలిఫికేషన్, ఒక మిడిల్ క్లాస్ రేంజ్ లేకుండా హయ్యర్ మిడిల్ క్లాస్ మాత్రమే సినిమాని చూసే విధంగా అయిపోతుంది సిచ్యువేషన్. సో దీనివల్ల ఏమవుతుందంటే అండి, ఆటోమేటిక్గా మనకి వెళ్ళే టైంకి సినిమా చచ్చిపోద్ది. సో మనకి సినిమాను బతికించే ఆడియన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా లోయర్ మిడిల్ క్లాస్ వాళ్ళే. ఎందుకంటే మిగతా హైయర్ మిడిల్ క్లాస్ వాళ్ళందరికీ కూడా వేరే ఎంటర్టైన్మెంట్స్ ఉంటాయి. ఈ లోయర్ మిడిల్ క్లాస్ లేకుంటే మిడిల్ క్లాస్ వాళ్ళకు ఉన్న ఒకే ఒక ఎంటర్టైన్మెంట్ సినిమా. ఇప్పుడు మనం ఏంటంటే వాళ్ళ నుంచే సినిమాను దూరం చేసేస్తున్నాం నా ఫీలింగ్. ఇది ఎంతవరకు కరెక్ట్ అనేది కూడా మీరు కామెంట్ సెక్షన్లో తెలపాలని నేను కోరుకుంటున్నా. ఎందుకంటే ఇది నా ఒపీనియన్. నేను చదువుకునే రోజుల్లో ₹50 కోసం, ₹30 కోసం మన హీరో సినిమాను చూడడానికి ఆ టైంలో ఆ డబ్బుల కోసం చాలా కష్టపడేవాళ్ళం. ఈ రోజు 800 అనేది చాలా ఎక్కువ. అవునా కదా? అది కాకుండా ఇప్పుడు ఆంధ్రాలో దేవరాకి ఇచ్చిన కలెక్షన్స్ కంటే కూడా అంటే దేవరాకి ఇచ్చిన టికెట్ ప్రైజెస్ కంటే కూడా ఎక్కువ టికెట్ ప్రైజెస్ అడుగుతున్నారు వాళ్ళు అని టాక్ వస్తుంది బయట. నేను అది ఎగ్జాక్ట్‌గా నాకు తెలీదు, బట్ టాక్ వస్తుంది. ఆంధ్ర గవర్నమెంట్ ఏందంటే దేవరాకి ఇచ్చిన ప్రైజెసే సేమ్ అప్లై చేస్తామని చెప్పారు. బట్ వీళ్ళేంటంటే ఇంకొక రౌండ్ ట్రై చేస్తున్నారు, దేవరా కంటే ఎక్కువ ప్రైజెస్ వస్తాయనేసి. యాక్చువల్‌గా దేవరాకే చాలా ఎక్కువ ప్రైజెస్ ఇచ్చారు. 700 కొన్ని ఏరియాల్లో, 600 కొన్ని ఏరియాల్లో, 500 కొన్ని ఏరియాల్లో బెనిఫిట్స్ అవుతాయి. ఇప్పుడు దానికంటే ఎక్కువ ఉంటే ₹1000, 800 అనమాట. అంటే అంత స్పెండ్ చేసే వర్తా సినిమా అనేది. అంటే సినిమాని ఈజీగా మనం మిడిల్ క్లాస్, లోయర్ మిడిల్ క్లాస్‌కి దూరం చేస్తున్నాం అనే ఫీలింగ్ అయితే నాకు కలుగుతుంది ఎన్ని సినారియోస్ చూస్తుంటే. ఇక్కడ ఇంకొకటి ఏంటంటే జనాలు కూడా కొంతమంది ఎలా అయిపోయారంటే, అంటే వాళ్ళేంటంటే కొంచెం హైయర్ మిడిల్ క్లాస్ అనమాట. వాళ్ళకేందంటే డబ్బులు పోయినా పర్లేదు, మన హీరో కలెక్షన్స్ రావాలన్న మైండ్‌లో పాయింట్ ఆఫ్ వ్యూలో ఉండిపోతున్నారు గానీ, ఒక లోయర్ మిడిల్ క్లాస్ వాళ్ళకి సినిమాని మనం దూరం చేస్తున్నాం. వాళ్ళకున్న ఒకే ఒక ఎంటర్‌టైన్‌మెంట్‌ని మనం దూరం చేస్తున్నాం అనే ఫీలింగ్‌నే మర్చిపోతున్నాం మనం. ఇది నాకు 'పుష్ప' సినిమా గురించి అని కాదండి. ఈ సినిమా టైంకి ఇలా జరుగుతుంది కాబట్టి నేను చెప్తున్నాను అంతే. నాకు 'అల్లు అర్జున్' గారి పైన గాని, సినిమా పైన గాని, 'సుకుమార్' గారి పైన గాని, 'దేవిశ్రీ ప్రసాద్' గారి పైన గాని ఎలాంటి ప్రాబ్లమ్స్ నాకు లేవు. 'రష్మిక' గారి పైన గాని, లేకుంటే 'మైత్రి' గారు వాళ్ళ పైన గాని నాకు ఎలాంటి ప్రాబ్లమ్స్ లేవు. కాకపోతే ఒక సామాన్యుడిగా నేను క్వెషన్ చేస్తున్నా అంతే. పెద్ద మేజర్‌గా ఏం లేదు. రెండోదేందంటే ఇప్పుడు మనం 2010లో ఆ టైంలో పెట్రోల్ రేట్స్ చూసుకున్నా గూడా 47 నుంచి లేకుంటే 40 నుంచి ₹50 అనుకోండి. ఇప్పుడు పెట్రోల్ రేట్ చూస్తే కూడా ₹100. అంటే పెట్రోల్ రేట్ కూడా అంత రేట్లు పెరగలేదండి. ఎక్కువ డిమాండ్ ఉన్నటువంటి ప్రొడక్ట్ ప్రపంచంలో ఏదైనా ఉందంటే 24/7 పెట్రోల్ అది. మీ అందరికి తెలుసది. అలాంటి ప్రొడక్ట్స్ కూడా మనం అంటే కడుపుకు తినే తిండికి టమోటాలు గాని, ఎర్రగడ్డలు గాని ఎప్పుడైనా ఒకసారి పైకెళ్ళినా మన కిందకొచ్చేస్తాయి. ఎర్రగడ్డలు గాని, నూనె గాని ఏది గూడా అంత రేట్లు పెరగలేదండి.
సినిమా టికెట్ల రేట్ ఎందుకు అంత రేంజ్లో పెరిగిపోతున్నాయి? ఇప్పుడు దేవరా సినిమా చూసుకోండి. దేవరా సినిమాలో కొంచెం విఎఫ్ఎక్స్ ఉంది. అదేవిధంగా చాలా అంటే కంప్యూటరైజ్డ్ వర్క్ ఎక్కువ ఉందన్నమాట ఆ సినిమాలో. అదేవిధంగా కొన్ని కొన్ని సీన్లు సముద్రం మీద తీయాల్సి వచ్చింది. చాలా తతంగం అయితే ఉంది. దానికోసం కొంచెం డబ్బులు ఖర్చు పెట్టారు. పుష్ప సినిమా అనేది ప్రాపర్ కమర్షియల్ సినిమా. సో ఇక్కడ మీరు ఏంటంటే మీకు సోషల్ అంతా రెమోషనలైజేషన్ ఇచ్చేసుకొని సో దాన్ని కాంపన్సేట్ చేయడానికి జనాల మీద వేయడం అనేది ఎంత మాత్రం కరెక్ట్ అనేది నా క్వశ్చన్ అనమాట ఇక్కడ. సో డెఫినెట్ గా పుష్ప 2 సినిమా అనేది 1000 క్రోర్సా 2000 క్రోర్సా లేకుంటే 3000 క్రోర్సా కొడతాదే లేకుంటే కొట్టదా అనేది జనాలకి సినిమా నచ్చే దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. లేదు ఖచ్చితంగా 2000 క్రోర్స్ కొట్టాలి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక సినిమాకి ఎక్కువ టికెట్లు తెగాలనేసి మనం ప్రయత్నించాలి కానీ ఎక్కువ డబ్బులు రావాలని కాదు. నీకేమవుతుందంటే ఇప్పుడు జనాలు సినిమా చూసే జనాలు తగ్గిపోతున్నారు. మొన్న రీసెంట్ గా బాహుబలి ప్రొడ్యూసర్ ఒక మాట అన్నారు ఒక ఇంటర్వ్యూలో, బాహుబలి 2కి తెగిన టికెట్స్ దాంట్లో 50% కూడా త్రిబుల్ కానీ కేజీఎఫ్ 2 కానీ తగలేదన్నారు. బట్ కలెక్షన్స్ మటుకు చూస్తే ఆల్మోస్ట్ నియర్ బై బాహుబలి కలెక్షన్స్ ఉన్నాయి. అది ఎలాగా టికెట్ ప్రైసెస్ పెంచుతున్నారు అనమాట. ఇప్పుడు పుష్ప 2 సినిమా కూడా ఏమవుతుందంటే టికెట్లు తక్కువ తగ్గుతాయి. అంటే చూసేవాళ్ళు తక్కువ మంది ఉంటారు. కానీ ఆ చూసే తక్కువ మందిలో కూడా ఎక్కువ ప్రైస్ పెట్టడం వల్ల ఏమవుతుందంటే ఇంచుమించు నీకు దాన్ని కవర్ చేసినట్టు అయిపోద్ది అనమాట. అంటే ఇక్కడ ఏమవుతుందంటే జనాల మీద బడ్డను పెంచడం తప్పితే ఇంకొకటి ఏం లేదు. సో అలాగని నేను సినిమా చూడనని కాదు. నేనేం చెప్తున్నానంటే నేను కూడా సినిమా చూస్తా. కానీ కొంచెం ఇబ్బందికరంగా ఉందన్నమాట అంత ప్రైజెస్ పెట్టడం అంటే. ఇంకేం లేదు నాకు మెయిన్‌గా. నాకు అల్లు అర్జున్ గారికి ఈ 'పుష్ప 2' సినిమాకి ఖచ్చితంగా మళ్ళా ఆయనకి నేషనల్ అవార్డ్ రావాలి. ఖచ్చితంగా వచ్చేస్తుంది. అది వేరే మ్యాటర్ అనుకోండి. సుకుమార్ గారికి వస్తది. ఆ తర్వాత ఫోటోగ్రఫీ కెమెరామ్యాన్‌కి వచ్చేస్తది. డీఎస్‌పీ గారికి వచ్చేస్తది. అది వేరే మ్యాటర్ వీళ్ళందరికి వస్తది. ఆ తర్వాత ఆర్ట్ డైరెక్టర్ కూడా ఈ సినిమాకి డామ్ షూర్‌గా నేషనల్ అవార్డ్ వస్తుంది. నేను ఆల్రెడీ నా పాత వీడియోస్ చెప్పాను. కానీ నా ప్రాబ్లమ్ అంతా ఇదేనండి. లోయర్ మిడిల్ క్లాస్ వాళ్ళకి సినిమాని మనం దూరం చేస్తున్నాం. దీనివల్ల లాంగ్ టర్మ్‌లో సినిమాకే ప్రాబ్లము. ఏందంటే మనకు ఆల్రెడీ ఓటీటీ వచ్చేసింది. ఒక్కసారి జనాల మైండ్‌లో ఫిక్స్ అయ్యారా అనుకోండి, మనం ఇంత ప్రైస్ పెట్టాల్సిన అవసరం లేదు. మనకంత స్తోమత లేదు. రూ. 300 పెట్టో లేకుంటే రూ. 400 పెట్టో ఓటీటీ మెంబర్‌షిప్ తీసుకుంటే సంవత్సరం అంతా చూసుకోవచ్చు అనుకుంటే వాళ్ళు 2 నెలలు కాదు కదా! 6 నెలలైనా, సంవత్సరం రోజులైనా వెయిట్ చేసి మరి ఓటీటీలో చూస్తారు. సో, ఇక్కడ నేను చెప్పే పాయింట్ ఏంటంటే అల్టిమేట్‌గా జనాల మీద భారం పడుతున్నది ఎంత కరెక్టో లాంగ్ టర్మ్‌లో సినిమా కూడా చచ్చిపోతది. ఎప్పుడైతే నువ్వు లోయర్ మిడిల్ క్లాస్‌కి లేదా మిడిల్ క్లాస్ వాళ్ళకి సినిమాని దూరం చేస్తున్నావు అని మనం ఫీల్ అయితే అంటే వాళ్ళు ఫీల్ అయితే ఖచ్చితంగా సినిమా చచ్చిపోవడానికి చాలా తక్కువ టైం పడుతుందండి. అది నేను గుర్తుపెట్టుకోమనేసి చాలా మందికి చెప్తున్నాననమాట. ఇంతకంటే ఇంకేం లేదు. సో, నాకు అల్లు అర్జున్ గారి పైన గానీ, సుకుమార్ గారి పైన గానీ, ఎవరి పైన ఎలాంటి కోపాలు లేవండి. జస్ట్ ఒక సినిమా చూసే అభిమానిగా నేను టికెట్ల రేట్ గురించి మాట్లాడదాం అనుకున్నాను. మాట్లాడానండి. ఇంకా వేరే రీజన్ ఏం లేదు. సో, అందరూ గూడా పుష్పని మీకు ఫినాన్షియల్‌గా ఇబ్బందికరంగా పెట్టే విధంగా ఉన్న టైంలో వెళ్లి సినిమా చూడాల్సిన అవసరం అయితే లేదండి. నిజంగా మీకు ఫినాన్షియల్‌గా ఏం ప్రాబ్లమ్ లేదు. పెట్టుకొని ఎళ్ళే పని ప్రాబ్లమ్ లేదు. ఎళ్ళండి. కానీ మరి అప్పులు చేసో, ఇంకోటి చేసో అయితే సినిమాలకెళ్ళకూడదనేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఎవరు గూడా ఒక సినిమా వల్ల వాళ్ళ ఫినాన్షియల్ స్టేటస్‌ని చేంజ్ చేసుకోకుండా ఉండగలిగే వ్యక్తుల గురించి నేను మాట్లాడుతున్నాను. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కాల్ సెంటర్‌లో చేస్తున్నారనుకోండి. ఇప్పుడు 21 ఏజ్ వచ్చింది. డిగ్రీ అయిపోయింది. సో, వెంటనే సాఫ్ట్‌వేర్ జాబ్‌లో లేకుంటే వెంటనే వాళ్ళు అనుకున్న జాబులు రాకపోవడం వల్ల కాల్ సెంటర్‌లోనో లేకుంటే రియల్ ఎస్టేట్‌లోనో జాబులు చేస్తుంటారనుకోండి. వాళ్ళకి సాలరీ 15,000, 20,000 వస్తుంటది. అంటే అరౌండ్ 500 నుంచి 700 లేకుంటే రూ. 1,000 అనమాట పర్ డేకి. సో, వాళ్ళకి పీజీలకి లేకుంటే ఉన్న రూములకే నెలకి ఒక 7,000, 8,000 పక్కన పెట్టేసుకుంటే ఇంట్లో వాళ్ళకి ఒక 5, 6 వేలు ఇచ్చుకుంటే 15,000 ఉన్నోడికి అసలు ఏం మిగలదు. అలాంటోడు అంటే 15,000 సంపాదించేవాడు వచ్చి సినిమా చూడాలంటే వాడు ఎన్ని రోజులు ఎత్తిపెట్టుకోవాలి 800కి అవ్వడానికి ఫ్యామిలీకి సపోర్ట్ చేస్తూ. అలాంటి వాళ్ళు కూడా సినిమా చూడాలి కదా! వాళ్ళకున్న ఒకే ఒక ఎంటర్‌టైన్‌మెంట్. వాళ్ళకి ఇంకేముంటాయి ఎంటర్‌టైన్‌మెంట్‌లు. నెలకి 15,000 సంపాదించేవాడికి ఎంటర్‌టైన్‌మెంట్స్ ఇంకేముంటాయండి? సినిమా ఒకటే ఎంటర్‌టైన్‌మెంట్ వాళ్ళకి. మనం వాళ్ళ నుంచే సినిమా దూరం చేసేస్తున్నాం మనం. ఎన్నో సార్లు ఆ 15,000 సంపాదించేవాళ్ళు సినిమాలు చూసి, హీరోని చూసి వాళ్ళు ఇన్‌స్పైర్ అయ్యి కష్టపడి చదువుకోనో, కష్టపడి ప్రయత్నించో మంచి పొజిషన్‌కెళ్తారు. ఈరోజు మనం సినిమాను వాళ్ళ నుంచే దూరం చేసేస్తున్నాం మనం. అది చాలా తప్పనేసి నా ఫీలింగ్ అండి. ఇంతకంటే ఇంకేం లేదు. నేనేదో నెగెటివ్ స్ప్రెడ్ చేయాలని కాదు. సో, మీకు ఫినాన్షియల్‌గా ప్రాబ్లమ్ లేకుండా అయితే సినిమా చూడండి. నేను గూడా ఖచ్చితంగా చూడడానికైతే ట్రై చేస్తాను. మరి 800, 900 పెట్టుకొనైతే నేను ఎళ్ళనండి.
నేను ఆల్మోస్ట్ ఆల్ కొంచెం పాత పడిపోయిన హాల్ అయినా పర్లేదు. కొంచెం నా స్తోమత తగ్గట్టుగానే నేను వెళ్తానండి సినిమాకి. ఎందుకంటే మనకి ఏది కూడా ఓవర్ బర్డెన్ కాకూడదు. మనకి ఎంటర్‌టైన్‌మెంట్ కావాలి. అదే విధంగా మన ఫినాన్షియల్ స్టేటస్‌ని కూడా మనం ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటూ ఉండాలనమాట. ఇప్పుడు కూడా గొప్పలకెళ్ళిపోయేసి ఎనకాల గోతులు తవ్వుకోకూడదు మన లైఫ్ కోసం. సో, అందుకేనండి. ఇంకేం లేదు వీడియోలో. థాంక్ యూ సో మచ్ అండి. ఈ వీడియోని ఇప్పుడు వరకు మీరు చూస్తున్నారంటే ఖచ్చితంగా నా ఛానల్‌లోని నా నా కంటెంట్ మీకు నచ్చుతుందని నేను కోరుకుంటున్నాను. సో, మీతో పాటు మీరు సబ్స్క్రైబ్ చేసి మీతో పాటు ఒక 10 మందికి షేర్ చేయమనేసి కోరుకుంటున్నానండి. సో, థాంక్ యూ సో మచ్. హావ్ ఎ గ్రేట్ డే. బై బై.